నాగులు అమృతం తాగబోతుండగా ఒక్కసారిగా అద్భుతం జరిగింది. కాని అది ఆశీర్వాదమా, శాపమా? నాగుల అదృష్టం ఎలా మాయమైపోయింది? గరుడు అమృతం తెచ్చి నాగుల ముందు ఉంచాడు. నాగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇది తాగగానే మేము అమరులం అవుతాం అని సంబరపడ్డారు. కాని ఇక్కడే మాయ మొదలైంది. గరుడు ఒక విషయం చెప్పాడు. మీరు ముందు శుద్ధి కోసం స్నానం చేసి రండి, అప్పుడు అమృతం తాగండి. నాగులు అమృతాన్ని అక్కడే ఉంచి గంగానది వైపు వెళ్లారు. ఇంద్రుడి వ్యూహం. ఇంద్రుడు ఈ అవకాశాన్ని వదిలేయలేదు. అతడు అమృతం తీసుకుని దేవలోకానికి వెళ్లిపోయాడు. నాగులు తిరిగి వచ్చేసరికి అక్కడ అమృతం లేదు. ఇది ఏమైంది? మా అమృతం ఎక్కడా అని కేకలు వేశారు. నాగుల అదృష్టం అలా క్షణాల్లో మాయమైపోయింది. నాగులకు శాపం. అమృతం తాగలేకపోయినా నాగులు అమృతాన్ని తాకిన చోట లేని రసాన్ని నాలుకలతో తాగేందుకు ప్రయత్నించారు. అదే కారణంగా వారి నాలుకలు 2 భాగాలుగా చీలిపోయాయి. అప్పటినుంచి నాగులు చీలిన నాలుకలతో ఉండే జీవులు అయ్యారు. ఇలా నాగులు అమృతాన్ని కోల్పోయారు. కాని ఇది వారి కోపాన్ని మరింత పెంచింది. గరుడుపై మరియు దేవతలపై నాగులు కక్ష పెంచుకున్నారు. ఈ సంఘటన తర్వాత నాగులు ఎలా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారో పార్ట్ 7లో చూడండి.